హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో రీసెంట్గా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది పూర్తి చేసుకున్నారో అటువంటి వారందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి సూపర్ చెక్ సర్వే చేయనుంది ప్రభుత్వం. సో అసలు ఈ సూపర్ చెక్ సర్వే అంటే ఏమిటి, ఈ సూపర్ చెక్ సర్వే అనేది ఎవరికి చేస్తారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ అక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణలో ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది పూర్తయిందో అటువంటి వారిని మళ్ళీ సూపర్ చెక్ సర్వే చేయనుంది ప్రభుత్వం. అయితే ఈ సూపర్ చెక్ సర్వే అనేది అందరికీ కూడా చేయరు. తెలంగాణలో దాదాపు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. ఈ 85 లక్షల మందిలో దాదాపు ఒక 5% వరకు ఈ సూపర్ చెక్ సర్వే అనేది చేస్తారు. అంటే దాదాపు ఒక 5 లక్షల మందికి ఈ సూపర్ చెక్ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సూపర్ చెక్ సర్వే అనేది ఎందుకు చేస్తూ ఉన్నారంటే రీసెంట్గా తెలంగాణలో ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి వారిని సర్వేయర్లు ఎంక్వైరీ చేస్తూ సర్వే చేస్తూ ఉన్నారు కదా. ఈ సర్వేయర్లు కరెక్ట్గా సర్వే చేశారా లేదని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళను ఎగ్జామినేషన్ చేయడానికి ఈ సూపర్ చెక్ సర్వే అనేది చేపట్టారు. సో ఎవరైతే తెలంగాణలో ఇల్లు ఉండి కూడా మళ్ళీ ఇంటికి అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి వారిని ఏరివేయడానికి ఈ సూపర్ చెక్ సర్వే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలంగాణలో చాలా మంది ఆల్రెడీ ఇల్లు కలిగి ఉండి కూడా, అలాగే ఇంతకు ముందు ప్రభుత్వం దగ్గర నుంచి ఇల్లు తీసుకుని ఉండి కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకున్నారు. సో ఎవరైతే తెలంగాణలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా రాజీవ్ స్వగృహ రూపంలో ఇల్లు పొంది ఉన్నారో అటువంటి వారు కూడా మళ్ళీ అప్లై చేశారు. కాబట్టి అటువంటి వారందరినీ కూడా వేయడానికి ఈ సూపర్ చెక్ సర్వే చేస్తుంది ప్రభుత్వం. ఈ సూపర్ చెక్ సర్వే అనేది ఒక అందుకు మంచిదేనండి. ఈ సర్వే చేయడం వల్ల ఎవరైతే తెలంగాణలో అర్హత లేకుండా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఏరివేస్తుంది. అయితే ఈ సూపర్ చెక్ సర్వే కోసం అధికారులు మళ్ళీ మా ఇంటికి వస్తారా, మళ్ళీ మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, ఈ 5 లక్షల మందిలో మీరు కూడా ఉన్నట్లయితే తప్పకుండా అధికారులు మీ ఇంటికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీకు సొంత ఇల్లు ఉందా లేదా, అలాగే ఇంతకు ముందు మిమ్మల్ని సర్వే చేసిన సర్వే అధికారి మిమ్మల్ని కరెక్ట్గా సర్వే చేశారా లేదా అనేది ఈ అధికారులు తెలుసుకొని పెడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు.